పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారి ఫలితాన్ని చూస్తే వీరికి ముందుగా నక్షత్రాలు ఏమున్నాయో చెప్పుకోవాలిగా మనం. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషము అన్ని పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. ధనిష్టార్థం శతభిష పూర్వాభాద్రాస్త్రయ కుంభం అని అంటోంది శాస్త్రం. ఇక్కడ ఆదాయము వ్యయము చూస్తే ఆదాయము 2, వ్యయము 8, రాజపూజ్యము 4, అవమానం 2. ఆదాయానికంటే వ్యయం అత్యధికంగా ఉంది కాబట్టి ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకోవాలి. రాజపూజ్యం ఎక్కువగా ఉంది అవమానం కంటే, కాబట్టి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి. ఇక్కడ మనం 2 విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో ధనస్థానంలో ఏలినాటి శని ఉంది. అలాగే ఈ సంవత్సరము ఆదాయం కూడా తక్కువగా ఉంది కాబట్టి ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. అదేవిధంగా నమ్మి మోసపోకూడదు. నమ్మి డబ్బులు ఇచ్చామండి మళ్ళీ తిరిగి రావట్లేదు, చాలా విసిగిస్తున్నారు అనేటటువంటి వాక్యాలు వినిపిస్తూ ఉంటాయి. అవన్నీ ఈ సంవత్సరం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మి ధనాన్ని ఇవ్వకండి, పొదుపుగా వాడండి.